ఓం నమో వెంకటేశాయ. నమస్కారం. మన సనాతన ధర్మంలో కాలానికి, సమయానికి అత్యంత ప్రత్యేకత ఉంది. ఏ పని ఎప్పుడు మొదలు పెట్టాలి, ఏ సమయంలో చేస్తే శుభం జరుగుతుంది అనే విషయాలపై మన పెద్దలు, జ్యోతిష శాస్త్రవేత్తలు స్పష్టమైన నియమాలను ఏర్పరిచారు. ముఖ్యంగా కొన్ని మాసాలు దైవారాధనకు కేటాయించబడితే మరికొన్ని మాసాలు శుభకార్యాలకు నిర్దేశించబడ్డాయి. ఇప్పుడు మనందరి దృష్టి రాబోయే ధనుర్మాసంపైనే ఉంది. 2025 డిసెంబర్ నెల మధ్యలో ప్రారంభమై 2026 జనవరి మధ్య వరకు కొనసాగే ఈ నెల రోజులు ఆధ్యాత్మికంగా ఎంత విశిష్టమో లౌకికపరమైన శుభకార్యాలకు సంబంధించి అంతటి ఆంక్షలు కలిగినవి. మరి ఈ మాసంలో పెళ్ళిళ్ళు చేసుకోవచ్చా, కొత్త ఇల్లు కొనవచ్చా, రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చా, వ్యాపారాలు ప్రారంభించవచ్చా వంటి అనేక సందేహాలకు శాస్త్రం ఏం చెప్తుందో ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. అసలు వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్, దయచేసి వీడియోని లైక్ చేయండి, మీ దగ్గరి వారికి షేర్ చేయండి. ఇలా మాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్న భక్తి సమాచారం ప్రేక్షక మహాశయులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇక హిందూ పంచాంగం ప్రకారం సూర్య భగవానుడు ఒక్కో రాశిలో ప్రవేశించడాన్ని సంక్రమణం అంటారు. సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశించినప్పుడు ప్రారంభమయ్యే కాలమే ఈ ధనుర్మాసం. ఈ సంవత్సరం డిసెంబర్ 16వ తేదీన సూర్యుడు ధనుసు రాశిలో ప్రవేశించడంతో ధనుర్మాసం మొదలై 2026 జనవరి 14వ తేదీ వరకు, అంటే భోగి పండుగ వరకు కొనసాగుతుంది. ఈ మాసాన్ని దేవతలకు బ్రాహ్మ ముహూర్త కాలమని పిలుస్తారు. అంటే మానవులకు ఒక సంవత్సరం, దేవతలకు ఒక రోజుతో సమానమైతే ఈ ధనుర్మాసం దేవతలకు తెల్లవారుజామున 4 గంటల నుండి 6 గంటల మధ్య ఉండే అత్యంత పవిత్రమైన సమయం అన్నమాట. అందుకే ఈ మాసం సాక్షాత్తు శ్రీమన్నారాయణుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. వైష్ణవ ఆలయాలన్నీ ఈ నెల రోజులు పండుగ వాతావరణంతో నిండిపోతాయి. గోదాదేవి రచించిన తిరుపవై పరశురాలతో ఆలయాలు మారుమోగుతాయి. ఇంతటి భక్తిభావంతో నిండిన ఈ మాసం వాడుక భాషలో శూన్యమాసం అని కూడా పిలుస్తుంటారు. ఇక్కడ శూన్యం అంటే చెడు అనే అర్థం కాదు. లౌకికమైన కోరికలకు, ఇహలోక సుఖాలకు ఇది శూన్య సమయం అని, కేవలం ఆధ్యాత్మిక చింతకు మాత్రమే ఇది పూర్ణ సమయం అని అర్థం చేసుకోవాలి. అందుకే ఈ నెల రోజులు మనం చేపట్టే పనులు భగవంతుడికి సంబంధించినవైతే కోటి రెట్ల పుణ్యం లభిస్తుంది. కానీ సొంత సుఖాల కోసం, భోగ భాగ్యాల కోసం చేసే పనులకు మాత్రం ఇది తగిన సమయం కాదని శాస్త్రం ఘోషించి చెబుతుంది. ముఖ్యంగా చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల వివాహం గురించి ఈ సమయంలో ఆందోళన చెందుతుంటారు. డిసెంబర్ 16 నుండి జనవరి 14 వరకు వివాహ ముహూర్తాలు ఎందుకు ఉండవు అనే ప్రశ్నకు సమాధానం జ్యోతిష శాస్త్రంలో స్పష్టంగా ఉంది. వివాహం అనేది 2 ఆత్మల కలయిక మాత్రమే కాదు, వంశాభివృద్ధికి, ధర్మ ఆచరణకు చేసే తొలి అడుగు. ఇలాంటి బృహత్తర కార్యం చేయడానికి గురుబలం, శుక్రబలం, సూర్యబలం పుష్కలంగా ఉండాలి. ధనుర్మాసంలో రవి గురుడి క్షేత్రమైన ధనుసు రాశిలో ఉంటాడు. గురుడు జ్ఞానానికి, దైవానికి ప్రతీక. రవి ఆత్మకారకుడు. ఆత్మదైవ చింతనలో నిఘ్నమై ఉన్నప్పుడు సంసారిక బంధమైన వివాహాన్ని జరిపించడం మంచిది కాదు. ఈ సమయంలో చేసే వివాహాల వల్ల దంపతుల మధ్య సఖ్యత లోపించడం, సంతాన సమస్యలు రావడం లేదా ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని శాస్త్రం హెచ్చరిస్తుంది. కాబట్టి ఈ నెల రోజులు ఎట్టి పరిస్థితుల్లోనూ వివాహ ముహూర్తాలు పెట్టరు. అయితే పెళ్లి చూపులు చేసుకోవడం, మాట ముచ్చట్లు ఆడటం వరకు పర్లేదు. నిశ్చితార్థం జరిపించడం లేదా లగ్నపత్రిక రాయించుకోవడం వంటివి కూడా సంక్రాంతి వెళ్ళిన తర్వాతే పెట్టుకోవడం ఉత్తమం. జనవరి 14న సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించి ఉత్తరాయణం పుణ్యకాలం మొదలయ్యిన తర్వాతే వివాహాలకు మళ్ళీ ముహూర్తాలు ప్రారంభమవుతాయి. అప్పటి వరకు ఓపిక ఉండడం శ్రేయస్కరం. ఇక కొత్త ఇల్లు కట్టుకోవడం అనేది ప్రతి ఒక్కరి జీవిత ఆశయం. మరి ఈ ధనుర్మాసంలో గృహారంభం లేదా గృహప్రవేశం చేయవచ్చా అంటే ఖచ్చితంగా కూడదు అనే సమాధానమే వస్తుంది. ఇల్లు అనేది మనకు రక్షణనిచ్చే స్థలం, లక్ష్మీదేవి నివాసం ఉండే చోటు. కొత్త ఇంటి నిర్మాణం మొదలుపెట్టడానికి, భూమి పూజ చేయాలన్నా లేదా కట్టిన గృహానికి గృహప్రవేశం చేయాలన్నా వాస్తు పురుషుడికి అనుగ్రహం కావాలి. పుష్యమాసంలో
గృహ నిర్మాణం పనులు మొదలు పెడితే ఆ ఇల్లు ఎప్పటికీ పూర్తి కాకపోవడం, లేదా ఆ ఇంట్లో నివసించే వారికి అనారోగ్య సమస్యలు రావడం, అగ్ని భయం వంటి దోషాలు కలుగుతాయని వాస్తుశాస్త్రం చెబుతుంది. శూన్యమాసంలో గృహప్రవేశం చేస్తే ఆ ఇంట్లో సిరి సంపదలు నిలవవు, సుఖ సంతోషాలు కరువవుతాయి. కాబట్టి మీరు ఇల్లు కట్టుకోవాలనుకున్నా లేదా ఇంట్లోకి చేరాలనుకున్న జనవరి 15 తర్వాత వచ్చే మంచి ముహూర్తాల కోసం వేచి ఉండటమే మంచిది. కావాలంటే ఇంటికి సంబంధించిన మరమ్మతాలను, పెయింటింగ్స్ పనులు వంటి చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు. కానీ ప్రథమమైన శంకుస్థాపన, పాలు పొంగించే కార్యక్రమాలు మాత్రం ఈ మాసంలో పూర్తిగా నిషిద్ధం. చాలామందికి ఉండే మరొక పెద్ద సందేహం ఆస్తులు కొనడం, రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం గురించి. నేను ఒక స్థలం చూశాను, ఇప్పుడు కొనకపోతే వేరే వాళ్ళు కొనేస్తారు, మరి ధనుర్మాసంలో రిజిస్ట్రేషన్లు చేయించుకోవచ్చా అని అడుగుతుంటారు. దీనికి శాస్త్రం 2 రకాలుగా సమాధానం చెప్తుంది. రిజిస్ట్రేషన్ అనేది చట్టపరమైన ప్రక్రియ. కేవలం పత్రాల మీద సంతకాలు చేయడం వరకైతే అత్యవసర పరిస్థితిలో చేసుకోవచ్చు. చేసుకోవచ్చని కొందరు పండితులు చెబుతున్నారు. ఎందుకంటే అది కేవలం హక్కుల బదిలీ మాత్రమే. కానీ ఆ స్థలంలోకి వెళ్ళి పనులు మొదలు పెట్టడం, లేదా వ్యాపార భూమి అయితే నాగలి పెట్టి దున్నడం, లేదా ఆస్తిని స్వాధీనం చేసుకొని పూజలు చేయడం వంటివి మాత్రం చేయకూడదు. అయితే సంప్రదాయాన్ని బలంగా నమ్మేవారు మాత్రం కొత్త ఆస్తి ఇంటికి రావడం అనేది లక్ష్మీదేవి రాకతో సమానం కాబట్టి దాన్ని కూడా మంచి ముహూర్తంలోనే జరగాలని కోరుకుంటారు. శూన్యమాసంలో చేసే రిజిస్ట్రేషన్ల వల్ల ఆస్తి సమస్యలు వస్తాయనే ఒక నమ్మకం. ఇక కొత్త వ్యాపారాలు విషయానికి వస్తే ధనుర్మాసం వ్యాపారం ప్రారంభానికి ఏమాత్రం అనుకూలం కాదు. వ్యాపారం అంటేనే ధనార్జన, ధనం అంటే లక్ష్మి. ఈ మాసంలో లక్ష్మీదేవి కూడా నారాయణుడి సేవలో ఆత్మయత్వంతో ఉంటుంది. మనం చేసే వ్యాపారం వృద్ధి చెందాలంటే, లాభాలు రావాలంటే గ్రహాల అనుకూలత చాలా ముఖ్యం. కొత్త షాపులు ఓపెన్ చేయడం, ఆఫీసులు ప్రారంభోత్సవాలు, కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టడం వంటివి ఈ నెలలో చేయకూడదు. ఇప్పటికే నడుస్తున్న వ్యాపారాలను యథావిధిగా కొనసాగించవచ్చు, అందులో ఎటువంటి దోషం లేదు. కానీ గ్రాండ్ ఓపెనింగ్ అని బోర్డులు పెట్టి రిబ్బన్ కటింగ్లు చేసి వ్యాపారం మొదలు పెడితే అది 3 నాళ్ల ముచ్చటగా మారే ప్రమాదం ఉంది. వ్యాపారాలలో ఒడిదుడుకులకు రావచ్చు, భాగస్వాముల మధ్య గొడవలు రావచ్చు. కాబట్టి మీ బిజినెస్ ప్లానింగ్ అంత సిద్ధం చేసుకోండి. కావాలంటే సామాన్లను సమకూర్చుకోండి. కానీ అధికారికంగా ప్రారంభించడం మాత్రం మకర సంక్రాంతి తర్వాతే పెట్టుకోండి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించగానే వ్యాపారులకు, వృత్తి ఉద్యోగాలకు అద్భుతమైన శక్తి లభిస్తుంది. మరొక ముఖ్యమైన విషయం, వాహనాలు కొనుగోలు. ఈ రోజులలో వాహనం అనేది విలాసం కాదు, అవసరం. కొత్త బైక్, కార్ లేదా వ్యాపారులకి ట్రాక్టర్ వంటివి కొనాలనుకునేవారు ధనుర్మాసంలో కొనొచ్చా? ఇక్కడ కూడా మిశ్రమ అభిప్రాయాలు ఉన్నాయి. సాధారణంగా ఇనుము, స్టీల్ వంటి లోహాలతో చేసిన వస్తువులను శూన్యమాసంలో ఇంటికి తెచ్చుకోవడం అంత మంచిది కాదని పెద్దల మాట. కొత్త వాహనం కొన్నప్పుడు దానికి వాహన పూజ చేస్తాం. పూజ చేయాలంటే మంచి ముహూర్తం ఉండాలి. ముహూర్తాలే లేని ఈ మాసంలో వాహనం కొని పూజ చేయడం, వాడడం అంత శ్రేయస్కరం కాదు. దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం లేదా వాహనాలు తరచూ రిపేర్లకు గురయ్యే అవకాశం ఉందని నమ్ముతారు. అయితే మరి అత్యవసరమైతే ఉంటే, ఉద్యోగానికి వెళ్ళడానికి తప్పనిసరి అయితే గురువారం లేదా ఆదివారం వంటి మంచి వారం చూసి కొనుగోలు చేయవచ్చు. కానీ దానికి సంబంధించిన పూర్తి స్థాన పూజ మాత్రం ఉత్తరాయణంలోనే చేసుకోవాలి. కేవలం షోరూమ్ నుండి తెచ్చుకొని వాడుకోవచ్చు. కానీ సంబరాలు చేసుకోవడం, స్వీట్లు పంచడం వాటిని వాయిదా వేసుకోవాలి. సాధ్యమైతే ఈ నెల రోజులు ఆగి కనుమ పండుగ నాడు లేదా ఆ తరువాత వచ్చే మంచి రోజుల్లో వాహనాలు కొనుగోలు చేయడం వల్ల అది మనకు ఎంతో కాలం తోడుగా ఉంటుంది, సురక్షితమైన ప్రయాణాన్ని ఇస్తుంది. అయితే ఇన్ని వద్దుల మధ్య మనం ఏం చేయాలి? ఈ మాసాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనే సందేహం మీకు రావచ్చు. ముందే చెప్పినట్లుగా ఇది భక్తికి మాత్రమే అంకితమైన మాసం. ఉదయాన్నే చల్లీలతో లేచి స్నానం చేసి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి ఆ ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలు పెట్టి పూజించడం ఈ మాస విశిష్టత. ఆడపిల్లలు సందే గొబ్బెమ్మ సందులోన కలువ పువ్వ అంటూ పాటలు పాడుతూ గౌరీదేవిని ఆరాధిస్తే మంచి భర్త లభిస్తాడని ప్రతీతి. అలాగే విష్ణు సహస్రనామం పారాయణం, భగవద్గీత పఠనం,
తిరుపవై సేవ చేయడం వల్ల అంత్యమైన పుణ్యఫలం దక్కుతుంది. ఈ నెలలో చేసే అన్నదానం, వస్త్రదానం కూడా విశేష ఫలితాలను ఇస్తాయి. మనం లౌకికమైన ఆడంబరాలకు పక్కన పెట్టి మానసిక ప్రశాంతత కోసం, దైవ అనుగ్రహం కోసం ఈ సమయాన్ని కేటాయించాలి. మనం చేసే పూజలు మనకే కాకుండా మన కుటుంబానికి, రాబోయే తరాలకు కూడా రక్షణ కవచంలా నిలుస్తాయి. కాబట్టి డిసెంబర్ 16 నుండి జనవరి 14 వరకు ఉండే ఈ ధనుర్మాస కాలాన్ని ఒక ఆధ్యాత్మిక విరామంగా భావించండి. పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు, ఆస్తులు కొనుగోలు వంటి పెద్ద పెద్ద నిర్ణయాలను, వేడుకలను కేవలం కొన్నేల రోజుల పాటు వాయిదా వేయండి. ఈలోపు ఆయా పనులకు సంబంధించిన ఏర్పాట్లు, ప్రణాళికలు చక్కగా సిద్ధం చేసుకోండి. ఎప్పుడైతే భోగి మంటలతో ధనుర్మాసం ముగుస్తుందో, మకర సంక్రాంతి కాంతులతో ఉత్తరాయణం ప్రవేశిస్తుందో అప్పుడు మీరు తలపెట్టిన ప్రతి పని విజయవంతం అవుతుంది. సిరి సంపదలు తూలతూగుతాయి. మన సాంప్రదాయంలో ప్రతి ఆచరణ వెనుక ఒక గొప్ప పరమార్థం దాగి ఉంటుంది. దాన్ని గౌరవిద్దాం, ఆచరిద్దాం, శుభ ఫలితాలు పొందుదాం. ఈ వీడియో లైక్ చేయండి. మన భక్తి సమాచారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటాం. మీకు ఎలాంటి భక్తి సందేహాలున్నా కమెంట్స్లో అడగండి. మీకోసం స్పెషల్ వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాం. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.